ఓం శాంతి. ఈరోజు మురళి సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం 15/12/2002లో బాబా నడిపించిన మురళి. సమయం అనుసారంగా లక్ష్యము మరియు లక్షణాల సమానత ద్వారా బాబా సమానులుగా కండి. సమయం అనుసారంగా లక్ష్యము మరియు లక్షణాల సమానత ద్వారా బాబా సమానులుగా కండి. ఈరోజు నలువైపులా ఉన్న సర్వ స్వమానధారి పిల్లలను చూసి బాబ్దాదా హర్షితులవుతున్నారు. ఈ సంగమ యుగంలో పిల్లలైన మీకు ఏ స్వమానమైతే లభిస్తుందో దానికంటే పెద్ద స్వమానము మొత్తం కల్పంలో మరే ఆత్మకు ప్రాప్తించదు. బాబా ఇచ్చే స్వమానము మొత్తం కల్పంలో మరి ఏ ఆత్మకు కూడా ప్రాప్తించదు. ఎంత పెద్ద స్వమానము అది తెలుసు కదా. ఎన్ని స్వమానాలు ఉన్నాయి. స్వమానపు నశ ఎంతో గొప్పది. ఇది స్మృతిలో ఉంటుందా? సదా స్మృతిలో ఉండదు. అప్పుడప్పుడు స్మృతిలో ఉంటుంది, అప్పుడప్పుడు ఎప్పుడు స్మృతిలో ఉంటుందో అప్పుడు నశ ఉంటుంది. స్వమానాల మాల చాలా గొప్పది. ఒక్కొక్క పూసను లెక్క పెట్టుకుంటూ పోండి మరియు స్వమానపు నశాలో లవలీనమైపోండి. ఈ స్వమానాలు అనగా టైటిల్స్ స్వయంగా బాబ్దాదా ద్వారా లభించాయి. పరమాత్మ ద్వారా స్వమానం ప్రాప్తించింది కనుక ఈ స్వమానానికి చెందిన ఆత్మిక నశాను కదిలించే అధికారం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే శక్తివంతుని ద్వారా ప్రాప్తించింది. స్వమానము సాధారణమైన వ్యక్తి నుంచి ప్రాప్తించలేదు, సర్వశక్తివంతుడైన బాబా నుంచి ప్రాప్తించింది. కాబట్టి ఈ స్వమానాన్ని ఎవ్వరూ కదిలించడానికి కూడా వీల్లేదు. బాబ్దాదా ఈరోజు అమృతవేళ మొత్తం విశ్వంలోని పిల్లలందరి వద్దకు తిరుగుతూ పిల్లలు ప్రతి ఒక్కరి స్మృతిలో ఎన్ని స్వమానాల మాలలున్నాయి అనేదాన్ని చూశారు. స్వమానాల మాలలను బాబ్దాదా చూశారు. పిల్లలకి ఎన్ని స్వమానాలు ఉన్నాయి, లెక్కలేనన్ని స్వమానాలు ఉన్నాయి. మాలను ధారణ చెయ్యడం అనగా స్మృతి ద్వారా ఆ స్థితిలై ఉండడం. కనుక ఈ స్మృతి యొక్క స్థితి ఎంతవరకు ఉంటుంది అనేదాన్ని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ స్మృతి యొక్క స్థితి ఎంతవరకు ఉంటుంది అనేదాన్ని పరిశీలించుకోండి. స్వమానాల నిశ్చయము మరియు నశ, ఈ రెండింటి శాతము, ఈ రెండింటి నశ ఎంతవరకు ఉంటుంది? నిశ్చయము మరియు ఆత్మిక నశ. ఇది బాబ్దాదా చూశారు. జ్ఞాన సంపన్నులుగా అవ్వడం, నిశ్చయము మరియు శక్తిశాలిగా అవ్వడం, ఆత్మిక నశాలో ఉండడం. జ్ఞాన సంపన్నులలో కూడా రెండు రకాల వాళ్ళని చూశారు. ఒకరేమో జ్ఞాన సంపన్నులు, మరొకరేమో జ్ఞాన స్వరూపులు. స్వరూపులు సంపన్నానికి వ్యత్యాసం ఉంది కదా. స్వరూపులు కొంచెం కొంచెం అప్పుడప్పుడు మాత్రమే, సంపన్నులు సదా దండిగా ఉంది. కాబట్టి మరి నేనెవరిని అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పిల్లల లక్ష్యం చాలా ఉన్నతమైనది. ఇది బాబ్దాదాకు తెలుసు. లక్ష్యం ఉన్నతమైనదేనా? బాబా సమానంగా అవుతాం అని అందరూ అంటారు. బాబా ఏ విధంగా ఉన్నతోన్నతమైన వారో అలా బాబా సమానంగా అయ్యే లక్ష్యము కూడా ఎంతో ఉన్నతమైనది. ఈ లక్ష్యాన్ని చూసి బాబ్దాదా చాలా సంతోషిస్తున్నారు. కానీ అంటే ఏమిటో చెప్పమంటారా? కానీ అంటే ఏమిటి? టీచర్లు మరియు డబల్ విదేశీయులు వింటారా? అర్థమైపోయిందా? బాబ్దాదా లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండాలని కోరుకుంటారు. అందరికీ బాబా సమానంగా కావాలనే లక్ష్యమైతే ఉంది. బాబా అంటున్నారు, లక్ష్యమైతే ఉంది కానీ లక్షణాలైతే లేవు. లక్షణాలు సమానంగా ఉండాలా, ఇది బాబా ఆశిస్తున్నారు. లక్ష్యము మరియు లక్షణాలు అనగా ప్రాక్టికల్ స్థితి సమానంగా ఉందా?
ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎందుకంటే లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా అవ్వడం అంటే బాబా సమానంగా అయిపోవడం. సమయానుసారంగా ఈ సమానత సమయానుసారంగా లక్ష్యము మరియు లక్షణాల యొక్క సమానత బాబాకు సమీపంగా చేస్తుంది. వర్తమాన సమయంలో బాబ్దాదా పిల్లలలోని ఒక విషయాన్ని చూడలేకపోతున్నారు. చాలామంది పిల్లలు బాబా సమానంగా అయ్యేందుకు రకరకాలుగా శ్రమ చేస్తున్నారు. బాబా ప్రేమ ముందు శ్రమ పడే అవసరమే లేదు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు కదా. తప్పుడు నశ దేహాభిమానానికి చెందిన సంస్కారంగా సహజంగా అయిపోయింది. దేహాభిమానం యొక్క నశ, నేను పలానా. దేహాభిమానం లేకి రావడానికి పురుషార్థం చెయ్యాల్సి వస్తుందా? లేదు కదా. 63 జన్మలు పురుషార్థం చేశారా? ఆ యొక్క నశలో దేహాభిమానం లేక రావాలని ఏమన్నా 63 జన్మలు పురుషార్థం చేసినారా? న్యాచురల్ నేచర్ అయిపోయింది కదా. న్యాచురల్గా నేచర్గా అయిపోయింది. బాబా అంటున్నారు న్యాచురల్గా నేచర్గా అయిపోయింది. దేంట్లోకి దేహాభిమానం లేకొచ్చే నశ న్యాచురల్గా మరియు నేచర్గా అయిపోయింది. కానీ ఆత్మాభిమానిగా అయ్యే నశ న్యాచురల్ నేచర్గా కావడం లేదు. అది బాబా అంటున్నారు న్యాచురల్గా నేచర్గా అయిపోయింది దేహాభిమానంలోకి రావడం. దేహాభిమానంలోకి రావడానికి పురుషార్థం చేయాల్సి వస్తోందా? లేదు కదా. ఇప్పుడు కూడా ఆత్మకు బదులుగా దేహంలోకి వచ్చేస్తాం అని అప్పుడప్పుడు అంటారు. ఏ విధంగా దేహాభిమానం న్యాచురల్గా ఉందో అలాగే ఇప్పుడు ఆత్మాభిమాని స్థితి కూడా న్యాచురల్గా మరియు నేచర్గా ఉండాలి. ఆత్మాభిమాని స్థితి కూడా న్యాచురల్గా నేచర్గా ఉండాలి. నేచర్ని మార్చుకోవడం కష్టం. నా భావం అది కాదు, నా నేచర్ అది కాదు అని ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా. ఆ నేచర్ని న్యాచురల్గా చేసుకున్నారు, దేహాభిమానం యొక్క నేచర్ని. మరి బాబా సమానమైన నేచర్ని న్యాచురల్గా చేసుకోలేరా? చెడు స్వభావానికి వశమైపోతారు మరియు ఇది యథార్థ నేచరు అంటారు. బాబా సమానంగా అయ్యేందుకు ఇందులో కష్టం ఎందుకు? బాబ్దాదా ఇప్పుడు పిల్లలందరిలో ఆత్మాభిమానులుగా ఉండే న్యాచురల్ నేచర్ని చూడాలని కోరుకుంటున్నారు. బ్రహ్మా బాబాను చూశారు కదా, నడుస్తూ తిరుగుతూ ఏ కార్యం చేస్తున్నా కూడా ఆత్మాభిమాని స్థితి న్యాచురల్ నేచర్గా ఉండేది బ్రహ్మా బాబాకు. నేను ఆత్మ శరీర కర్మేంద్రియాల ద్వారా చేయిస్తున్నాను అనే నశ న్యాచురల్ నేచర్గా ఉండేది. ఫరిస్తా స్థితి, కర్మాతీత స్థితి, బాబా సమాన స్థితిని ఎలా న్యాచురల్గా తయారు చేసుకోవాలి అని ఈ రోజుల్లో దాదీలు ఈ ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ఇది బాబ్దాదా సమాచారం విన్నారు. ఇది నేచర్ అయిపోవాలి. హరిస్తా స్థితి, ఆత్మిక స్థితి, దేహీ అభిమాని స్థితి, విదేహీ స్థితి, కర్మాతీత స్థితి, ఇది నేచర్ అయిపోవాలి. ఈ ఆత్మిక సంభాషణను చేస్తారు కదా, ఫరిస్తాగా అయిపోవాలి, కర్మాతీతంగా అయిపోవాలి, విదేహీగా అయిపోవాలి, అశరీరిగా అయిపోవాలి. ఇదైతే అందరికీ లక్ష్యం ఉంది, కానీ అయిపోవాలి అనుకుంటున్నారు. కానీ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. బాబా ప్రత్యక్షం అయిపోవాలి అని దాదీకి కూడా పదే పదే ఇదే సంకల్పం వస్తోంది. కనుక ఫరిస్తా కావాలి. నిరాకారి కర్మాతీత స్థితిని తయారు చేసుకునేందుకు విశేష సాధనం. ఆ విధంగా మీరు కావాలనుకుంటున్నారు కదా, దానికి విశేష సాధనం ఏమి? కర్మాతీతంగా కావాలన్నా, ఫరిస్తాగా కావాలన్నా, నిరాకారిగా కావాలన్నా,
అశరీరిగా కావాలన్నా దానికి విశేష సాధనం అహంకారులుగా కావడం. అహంకారులే నిరాకారులుగా కాగలరు. కనుకనే శివబాబా కూడా బ్రహ్మ ద్వారా చివరి మంత్రంగా నిరాకారితో పాటు నిరహంకారి అని కూడా చెప్పారు. కేవలం మీ దేహం పైన ఇతరుల దేహంలో చిక్కోవటం, దీనినే దేహాహంకారము లేదా దేహభావము అని అనరు. చిక్కుకోవడమే కాదు, దాని అంశవంశాలు కూడా సమాప్తం కావాలి కదా. దేహ అహంకారం కూడా ఉంది, దేహ భ్రాంతి కూడా ఉంది. మీ దేహము మరియు ఇతరుల దేహము యొక్క భ్రాంతిలో ఉండడం, ఆకర్షణలో ఉండడం, ఇందులో అయితే మెజారిటీ పాస్ అయినారు. ఎవరైతే పురుషార్థం యొక్క లగన్లో ఉంటారో, సత్యమైన పురుషార్థిలో వారు ఈ స్థూల రూపం నుండి అతీతులుగా ఉంటారు. అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. స్థూల రూపంగా కూడా నాకు ఇంకా ఉంది అంటే నేను సత్యమైన పురుషార్థిను కాదు, నాకు లగన్లో మగన్ అయ్యే స్థితి కూడా లేదు, పురుషార్థం యొక్క లగన్ కూడా లేదని అర్థం. బాబా ఎంత క్లియర్ కట్గా చెప్తున్నారు. ఎవరికైతే పురుషార్థం యొక్క లగన్ ఉంటుందో, సత్యమైన పురుషార్థిలో వారు ఈ స్థూల రూపము నుండి అతీతులుగా ఉంటారు. కానీ దేహాభిమానానికి చెందిన సూక్ష్మ రూపాలు చాలా ఉన్నాయి. పరస్పరం దీని లిస్టుని తయారు చేయండి. వాటి గురించి బాబ్దాదా ఈరోజు చెప్పటం లేదు. ఈరోజు ఈ మాత్రం సూచన ఇవ్వడమే గొప్ప. ఎందుకంటే అందరూ తెలివైన వారు, మీ అందరికీ తెలుసు కదా. ఒకవేళ అందరినీ అడిగినట్లయితే అందరూ చాలా తెలివిగా వినిపిస్తారు. కానీ బాబ్దాదా కేవలం చిన్నపాటి సహజ పురుషార్థాన్ని చెప్తున్నారు. సదా మనసా వాచా కర్మణ సంబంధ సంపర్కాలలో 3 మాటలతో కూడుకున్న చివరి మంత్రాన్ని పోయినసారి కూడా ఇదే చెప్తున్నారు. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. సంకల్పం చేసినప్పుడు సంకల్పానికి మహామంత్రం సంపన్నంగా ఉందా అనేది పరిశీలించుకోండి. అంటే నిరాకారి స్థితిలో ఉండి నేను ఈ యొక్క సంకల్పాన్ని చేస్తున్నానా, అదేవిధంగా మాటలు మరియు కర్మ బాబా వాళ్ళు అడుగుతున్నారు విశేషంగా. అన్నింటిలో ఈ 3 మాటలను స్మృతిలో ఉంచుకోండి. సంకల్పాలలో నిరాకారి స్మృతి, మాటలలో నిరహంకారి, కర్మణలో నిర్వికారిగా ఈ 3 స్మృతి ఉంచుకోండి అంటున్నారు బాబా. మరియు సమానతను చెయ్యండి. ఇదైతే సహజమే కదా. మొత్తం మురళిని గుర్తు చేసుకోండి అని చెప్పటం లేదు. 3 మాటలు, కనీసం 3 మాటలు గుర్తుంచుకోండి. ఈ మహామంత్రమును సంకల్పాలని కూడా శ్రేష్టంగా తయారు చేస్తుంది. వాచాలో నిర్మాణతను తీసుకొస్తుంది, కర్మణలో సేవాభావమును తీసుకొస్తుంది, సంబంధ సంపర్కాలలో శుభభావన, శ్రేష్ట కామనల వృత్తిని తయారు చేస్తుంది. బాబ్దాదా సేవా సమాచారాన్ని కూడా వింటారు. సేవలో ఈ రోజుల్లో రకరకాల కోర్సులను చేయిస్తారు. కానీ ఇప్పుడు ఒక కోర్సు మిగిలింది. అదేమిటంటే ప్రతి ఆత్మకు ఏ శక్తి కావాలంటే ఆ ఫోర్స్ని నింపే కోర్సు చెప్పాలి. శక్తిని నింపే కోర్సు, వాచా ద్వారా వినిపించే కోర్సు కాదు. వాచాతో పాటు శక్తిని నింపే కోర్సు కూడా ఉండాలి. ఊరికే బాగుంది అని చెప్పడం కాదు. దీని ద్వారా వారు చాలా మంచివారుగా అయిపోవాలి. బాగుంది అంటే ఏం లాభం? వాళ్ళ జీవితం మంచిగా
అయిపోవాలి. ఈరోజు నాకు శక్తి కానుక లభించింది అని వర్ణించాలి. కొంచెం శక్తి అనుభవమైన ఆ ఆత్మలకు అదే ఎక్కువ. కోర్సుని చేయించండి, కానీ ముందుగా మీకు మీరు కోర్సు చేసుకొని తర్వాత చెప్పండి. మరి బాబ్దాదా ఏం కోరుకుంటున్నారో విన్నారా? లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా తయారు చేసుకోండి. లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా తయారు చేసుకోండి. అందరి లక్ష్యమును చూసి బాబ్దాదా చాలా చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడు కేవలం సమానులుగా తయారు చేసినట్లయితే బాబా సమానంగా చాలా సహజంగా అయిపోతారు. బాబ్దాదా పిల్లలను సమానుల కంటే కూడా ఉన్నతంగా, తమ కంటే కూడా ఉన్నతులుగా చూస్తారు. బాబ్దాదా పిల్లలను ఎప్పుడూ శిరో కిరీటాలు, ముకుటమణిలు అంటారు. కిరీటమైతే తల కంటే కూడా పైన ఉంటుంది కదా. టీచర్లు శిరో కిరీటదారులేనా, ముకుటమణులేనా? టీచర్లతో బాబా మాట్లాడుతున్నారు. ఎంతమంది టీచర్లు ఉన్నారో చూడండి. ఒక గ్రూపులోనే ఇంతమంది టీచర్లు ఉంటే ఇక అన్ని గ్రూపుల్లో ఎంతమంది టీచర్లు ఉండొచ్చు? టీచర్లు బాబ్దాదా యొక్క ఒక ఆశను పూర్తి చేయాలనే సంకల్పం చేశారు, కానీ దాన్ని ముందుకు తీసుకురాలేదు. అది ఏమో తెలుసా? ఒకటి, ఇప్పుడు వారస మాలను తయారీ చేయండి అని బాబ్దాదా అన్నారు. వారసుల మాల జనరల్ ఆత్మల మాల కాదు. రెండవది, సంబంధ సంపర్కంలోని వారిని మైకులుగా తయారు చేయండి. మీరు భాషణం చేయడం కాదు, వారు మీ వైపు నుండి ప్రసార మాధ్యమంగా మీడియాగా తయారవ్వాలి. మీ మీడియాను తయారు చేసుకోండి. మీడియా వారు ఏం చేస్తున్నారు? చెడు విషయాన్నైనా మంచి విషయాన్నైనా చాలా బాగా వ్యాపింపచేస్తారు కదా. కనుక ఎటువంటి మైక్ తయారవ్వాలంటే మీడియా వారిలాగా ప్రత్యక్షతకు చెందిన శబ్దాన్ని వ్యాపింపచేయాలి. భగవంతుడు వచ్చేశారు అని మీరంటారు, కానీ వారైతే దాన్ని సాధారణ విషయంగా భావిస్తారు. వాళ్ళకు భగవంతుడి గురించి తెలిస్తే కదా, అనేక మంది భగవంతులు అయిపోయినారు ఈ కాలంలో. కనుక మీ వైపు నుండి ఇతరులు చెప్పాలి, అధికారం కలవారు చెప్పాలి. అంటే ప్రపంచంలో కూడా అధికారులు అని పిలువబడే వాళ్ళు చెప్పాలి. అప్పుడు మైక్ లాగా సేవ జరుగుతుంది. వాళ్ళు చెప్తే అవును, ఈ యొక్క బ్రహ్మకుమారీస్ ఏదైతే సేవ చేస్తున్నారో అది మంచిది అని చెప్తున్నారు, కానీ భగవంతుడు ఇక్కడికి వచ్చేసినారు, భగవంతుడే స్వయం మహావాక్యాన్ని నడిపిస్తున్నారు అని వాళ్ళు చెప్పాలి. అధికారం కలిగిన వ్యక్తులు ముందుగా మిమ్మల్ని శక్తుల రూపంలో ప్రత్యక్షం చేయాలి. శక్తులు ప్రత్యక్షమైనప్పుడు బాబా ప్రత్యక్షం అవుతారు. కనుక తయారు చేయండి, మీడియాను తయారు చేయండి, చూస్తాం. చేస్తారా? మాలను వదిలేయండి, చేతి కడియమైనా తయారు చేయండి. మాల అంటే చాలామంది పూసలు ఉంటారు కదా, అంతమంది వద్దులే. కనీసం కడియం అంటే చేతికి చాలా తక్కువ ఉంటాయి కదా, 10 ఉంటాయి. ఎవరైతే ఇలా తయారు చేస్తారో వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు తయారు చేశారో బాబ్దాదా చూస్తారు. మంచి ధైర్యాన్ని అయితే పెట్టుకున్నారు. టీచర్లు ఏం చేయాలో విన్నారా? శివరాత్రి సమయంలో వారసుల క్వాలిటీని తయారు చేయండి, మైకుని తయారు చేయండి. అప్పుడు తర్వాత సంవత్సరం వచ్చే శివరాత్రికి అందరి నోటి నుంచి శివబాబా వచ్చేశారు, శివబాబా వచ్చేశారు అని మాటలు రావాలి. అటువంటి శివరాత్రిని జరుపుకోండి. ప్రోగ్రాం అయితే చాలా మంచిగా తయారు చేశారు. అందరికీ ప్రోగ్రాంని పంపించారు. ప్రోగ్రాంని అయితే చాలా బాగా తయారు చేస్తారు, కానీ ప్రతి ప్రోగ్రాం నుండి ఎవరైనా మైక్ తయారు కావాలి, ఎవరైనా వారసులుగా తయారు కావాలి. ఈ పురుషార్థాన్ని చెయ్యండి. భాషణం చేసినారు వెళ్ళిపోయినారు అని ఇలా ఉండకూడదు. ఇప్పుడైతే 66 సంవత్సరాలు గడిచిపోయాయి. 66 బాబా చెప్పినప్పుడు, ఇప్పుడు 88. సేవలో 50 సంవత్సరాల ఉత్సవాన్ని కూడా జరుపుకున్నారు.
ఇప్పుడు శివరాత్రి యొక్క డైమండ్ జూబ్లీని జరుపుకోండి. ఈ 2 రకాల వారిని తయారు చేయండి. ఇక అప్పుడు చూడండి, నగారా మ్రోగుతుంది, పెద్ద నగాడా అనేది మ్రోగుతుంది. మ్రోగుతుందో మ్రోగదో అనుకోవద్దండి. నగాడాని మీరు మ్రోగించరు, మీరు దేవతలు, సాక్షాత్కారాన్ని చేయిస్తారు. నగాడాని మ్రోగించే వారిని తయారు చేయండి. శివశక్తులు వచ్చేసినారు, శివశక్తులు వచ్చేసినారు అని పాట పాడాలి. శివరాత్రికి ఏం చేయాలో విన్నారా? ఊరికే అలా ఉపన్యాసం చెప్పేసి పూర్తి చేయొద్దండి. బాబా 500 మంది 1000 మంది వచ్చారు, నువ్వు ఉత్తరం రాస్తారు. సరే వచ్చారు, సందేశాన్ని ఇచ్చారు, కానీ వారసులు ఎంతమంది తయారయ్యారు, మైకులుగా ఎంతమంది తయారయ్యారు అని ఇప్పుడు ఈ సమాచారాన్ని రాయండి. ఇప్పటి వరకు చేసిన సేవ ద్వారా భూమిని తయారు చేశారు, అందుకు బాబా మెచ్చుకుంటున్నారు. సేవ వ్యర్థం కాలేదు, సమర్థమైంది. ప్రజలైతే తయారయ్యారు, రాయల్ కుటుంబం అయితే తయారైంది, కానీ రాజారాణి కూడా తయారు కావాలి కదా. చూడండి బాబా ఎంత లోతుగా వెళ్తారు, సేవలో ఎలా ఉండాలనేది కూడా బాబా చెప్తారు. సింహాసనం పైన కూర్చునే రాజారాణి కాదు, రాజారాణితో పాటు అక్కడ దర్బార్లో కూడా రాజు సమానంగా కూర్చుంటారు కదా. మరికొందరు రాజారాణిలు, మహారాజా వేరు రాజా వేరు కదా. అటువంటి వారిని తయారు చేయండి. రాజ్య దర్బార్ శోభాయమానంగా అయిపోవాలి. శివరాత్రికి ఏం చేయాలో విన్నారా? పాండవులు వింటున్నారు కదా, చేతినెత్తండి. ధ్యాస పెట్టారు. అచ్చా, పెద్ద పెద్ద మహారథులు కూర్చొని ఉన్నారు. బాబ్దాదా సంతోషిస్తున్నారు. ఇది కూడా మనస్పూర్వకమైన ప్రేమ. ఎందుకంటే ప్రత్యక్షత ఎప్పుడవుతుంది అని మీకందరికీ సంకల్పం నడుస్తుంది కదా. బాబ్దాదా వింటూ ఉన్నారు. మధుబనం వాళ్ళు విన్నారా? మధుబనం వాళ్ళు విన్నారు కదా. మధుబనం అంటే శాంతివనము, జ్ఞాన సరోవరము, అందరూ మధుబన్ నివాసీలే కదా. అచ్చా, మధుబనం వాళ్ళు నగాడాని మ్రోగిస్తారా? ఎక్కడి నుండి నగాడా మ్రోగుతుంది? ఢిల్లీ నుండా, మధుబనం నుండా? ఒకవైపు నుండి కాదు, నలువైపుల నుండి మ్రోగుతుందని చెప్పండి. మధుబనం నుండి మ్రోగుతుంది, నలువైపుల నుండి మ్రోగుతుంది. అప్పుడు కుంభకర్ణులు మేల్కొంటారు. మధుబనం వారు సేవలో అలసిపోని వారిగా అయ్యి సేవా పాత్రను పోషిస్తున్నారు కదా. అలాగే మనసా సేవను కూడా చేస్తూ పోండి. బాబా ఇప్పటి వరకు మన స్వపురుషార్థం గురించి చెప్పిరి, సేవ కోసము టీచర్ అక్కయ్యలకి చెప్పిరి. ఇప్పుడు మధుబనం వాళ్ళ గురించి, నగాడా గురించి, సేవలో ఎట్లా నగాడా మ్రోగించాలి, బాబా వచ్చేసినారు అని అందరూ ఎలా చెప్పాలి అనేటువంటి విషయాన్ని బాబా ఇప్పుడు చెప్తున్నారు. సేవలో అలసిపోని వారిగా అయ్యి పాత్రను పోషిస్తున్నారు కదా. అలాగే మనసా సేవను కూడా చేస్తూ ఉండండి. కేవలం కర్మణా సేవ మాత్రమే కాదు, మనస వాచ కర్మణ 3 రకాల సేవలు చేస్తున్నారు కదా. కానీ ఇంకా ఎక్కువగా చేయాలి. అచ్చా, మధుబనం వాళ్ళు మర్చిపోకండి, బాబ్దాదా వచ్చేది మధుబనంలోనే. కానీ మధుబనం పేరుని చెప్పరు అని మధుబనం వాళ్ళు అనుకుంటారు. మధుబనం అయితే ఎల్లప్పుడూ గుర్తుండే ఉంటారు. మధుబనం లేకపోతే వీరెక్కడికి వస్తున్నారు? సేవాదారులైన మీరు సేవ చేయకపోతే వీరు తినేది ఉండేది ఎలా? కనుక మధుబనం వారిని బాబ్దాదా మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుంటారు మరియు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు కూడా ఇస్తారు. అచ్చా, మధుబనం వారిపైన కూడా చాలా ప్రేమ ఉంది, టీచర్ల పైన కూడా చాలా ప్రేమ ఉంది, మధురాతి మధురమైన మాటల పైన కూడా బాబాకు చాలా ప్రేమ ఉంది. అలాగే మహావీరులైన పాండవుల పైన కూడా ప్రేమ ఉంది. పాండవుల లేకపోతే గతే లేదు. కనుక చతుర్భుజ రూపం యొక్క మహిమ ఎక్కువగా ఉంది. పాండవులు మరియు శక్తులు ఇరువురి కంబైన్ రూపమే చతుర్భుజుడైన విష్ణువు. అచ్చా, మధుబలంలోని పాండవులు మీ అందరికీ కూడా నశ ఉంది కదా. విజయానికి చెందిన నశ, వేరే నశ కాదు. మంచివారు. పాండవ భవనంలో ఎక్కువ మంది పాండవులు ఉన్నారు. పాండవులు లేకపోతే మీ అందరికీ మధుబనంలో మజా రాదు. కనుక మిమ్మల్ని ఆనందంగా ఉంచేవారు,
మీకు తినిపించేవారు, మిమ్మల్ని ఎగిరింపచేసేవారు అంతా మధుబన్ నివాసీలే కదా. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి మధుబన్ నివాసీలకు. కనుక మధుబన్ నివాసీలది బలిహారం ఉంది. ఎంత బలిహారం! ఒక్కరోజు మనం సేవ చేయాలంటే ఎంత అల్లాడిపోతాం. వాళ్ళు జీవితాంతము కంటిన్యూగా సేవ 16 గంటలు 12 గంటలు ఎట్లంటే అట్లా చెప్పేకయ్యలేదు. అహర్నిశా సేవామహి అన్నట్లు యాక్టివ్గా ఆల్రౌండర్గా ఉండాల, అప్పుడే అవుతుంది. బాబా అంటున్నారు బలిహారం అంతా వారిది. ఈరోజు బాబ్దాదాకు అమృతవేళ నుండి మధుబనం వాళ్ళు గుర్తుకొస్తున్నారు. ఇక్కడ కూర్చొని ఉన్నవారైనా పైన కూర్చొని ఉన్నవారైనా డ్యూటీలో ఉన్న మధుబనం వాళ్ళైనా నలువైపులా ఉన్న మధుబన్ నివాసీలను బాబ్దాదా అమృతవేళ నుండి గుర్తు చేసుకుంటున్నారు. అచ్చా, బాబ్దాదా ఇచ్చిన ఆత్మిక ఎక్సర్సైజ్ మొత్తం రోజంతటిలో ఎన్నిసార్లు చేస్తున్నారు మరియు ఎన్ని సమయాలలో చేస్తారు? నిరాకారి మరియు ఫరిస్తా, బాబా మరియు దాదా ఇప్పుడిప్పుడే నిరహంకారులు, ఇప్పుడిప్పుడే నిరాకారీలు, ఇప్పుడిప్పుడే ఫరిస్తా స్వరూపాలు. రెండింటిలో దేహభావం ఉండదు. నిరాకారి స్వరూపంలోనూ దేహభ్రాంతి లేదు, ఫరిస్తా స్వరూపంలోనూ దేహభ్రాంతి లేదు. అందుకయ్యే బాబా అంటున్నారు ఇప్పుడిప్పుడే నిరాకారిగా కండి, ఇప్పుడిప్పుడే ఫరిస్తాగా కండి. కనుక దేహభ్రాంతి నుండి దూరంగా ఉన్నట్లయితే ఆత్మిక ఎక్సర్సైజ్ కర్మ చేస్తూ కూడా మీ డ్యూటీని నిర్వర్తిస్తూ కూడా ఒక్క క్షణంలో అభ్యాసం చేయగలరు. మన కర్తవ్యాలు చేస్తూ కూడా ఒక్క క్షణంలో అభ్యాసం చేయగలుగురు. ఇది సహజంగా అభ్యాసం అయిపోవాలి. ఇప్పుడిప్పుడే నిరాకారులు, ఇప్పుడిప్పుడే ఫరిస్తాలు. అచ్చా, బాబ్దాదా గారు డ్రిల్ చేయించారు. మనం కూడా చేద్దామా? నిరాకారి और ఫరిస్తా. నేను ఒక అతి సూక్ష్మమైన నిరాకార జ్యోతి స్వరూపాన్ని భృకుటి స్థానంలో అత్యంత ప్రకాశంగా మెరుస్తున్న జ్యోతిని నేను పరంధామంలో ఉన్నప్పుడు నిరాకారి లోకంలో నిరాకార బాబా జతలో ఉన్నాను. నేను బాబా ఇద్దరు సూక్ష్మ వతనంలో ఫరిస్తా బ్రహ్మ శరీరంలో శివబాబా ప్రవేశమయ్యారు. నేనైన నిరాకార ఆత్మ కూడా ఫరిస్తా స్వరూపంలో ఫరిస్తా శరీరంలో ప్రవేశించాను. ఫరిస్తాల మిలనం జరుగుతోంది. ఓం శాంతి. బాబా అంటున్నారు ఇలా నిరంతర భవ ఈ విధంగా చేస్తూ ఉండండి. నలువైపులా బాబ్దాదా స్మృతిలో నిమగ్నమై ఉండే బాబా సమానంగా అయ్యేవారు లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా చేసుకునేవారు. ఎవరైతే మూలమూలల్లో సైన్స్ సాధనాల ద్వారా రాత్రి లేదా పగలు కూడా మేల్కొని కూర్చున్నవారు, అటువంటి పిల్లలకి కూడా బాబ్దాదా ప్రియ స్మృతులు, అభినందనలు మరియు మనస్పూర్వకమైన ఆశీర్వాదాలను ఇస్తున్నారు. అందరి మనస్సులలో ఇప్పుడు మనోభిరాముడైన బాబా స్మృతి ఇమిడి ఉందని బాబ్దాదాకు తెలుసు. మూలల్లో
కూర్చుని ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరికి బాబ్దాదా వ్యక్తిగత పేరు సైతంగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. పేర్ల మాలను జపించినట్లయితే ఇంకా రాత్రంతా పూర్తి అయిపోతుంది. బాబ్దాదా పిల్లలందరికీ స్మృతినిప్పిస్తున్నారు. పురుషార్థంలో ఏ నంబర్లో ఉన్న వాళ్ళైనా కానీ బాబ్దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరి శ్రేష్ఠ స్వమానమునకు ప్రియస్మృతులు ఇస్తున్నారు మరియు నమస్తే చెప్తున్నారు. ప్రియస్మృతులను ఇచ్చే సమయంలో బాబ్దాదా ఎదురుగా నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ గుర్తుంటారు. ఏ మూలలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఊరిలో, పట్టణంలో, పల్లెలో, ఏ ఊర్లో, దేశంలో, విదేశంలో ఎక్కడున్నా కానీ బాబ్దాదా వారికి స్వమానాన్మనే స్మృతిని కలిగిస్తూ ప్రియస్మృతులను ఇస్తున్నారు. అందరూ ప్రియస్మృతులకు అధికారులు. ఎందుకంటే బాబా అని అన్నారంటే ప్రియస్మృతులకు అధికారులు అయిపోయినట్లే. బాబ్దాదా ఎదురుగా మీ అందరినీ కూడా స్వమానం యొక్క మాలధారి స్వరూపంలో చూస్తున్నారు. అందరికీ బాబా సమానంగా స్వమాన స్వరూపంలో ప్రియస్మృతులు మరియు నమస్తే. హమ్ रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా. దాదీలతో బాబా కలిసినారు, అది చదువుకోండి. వరదానం. లౌకిక అలౌకిక జీవితంలో సదా అతీతంగా ఈ పరమాత్మ తోడు యొక్క అనుభవం ద్వారా నష్టమోహులుగా కండి. ఇంపార్టెంట్ ఇది. లౌకికము అలౌకికము రెండు జీవితాల నుండి కూడా అతీతంగా అయిపోండి. పరమాత్మ తోడు యొక్క అనుభవం ద్వారా నష్టమోహులుగా కండి. వివరణ. సదా అతీతంగా ఉండేందుకు గుర్తు ప్రభు ప్రేమ, అనుభూతి. మరియు ఎంతగా ప్రేమ ఉంటుందో అంతగా తోడుగా ఉంటారు, వేరుగా ఉండరు. తోడుగా ఉండడమే ప్రేమ అని అంటారు. ఎప్పుడైతే తండ్రి తోడుగా ఉంటారో అప్పుడు అన్ని భారాలను తండ్రికిచ్చేసి స్వయం తేలికగా అయిపోండి. నష్టమోహగా అయ్యేందుకు ఇదే విధి. కానీ పురుషార్థం అనే సబ్జెక్ట్లో సదా అనే పదాన్ని అండర్లైన్ చేయండి. లౌకిక మరియు అలౌకిక జీవితంలో సదా అతీతంగా ఉన్నట్లయితే సదా తోడు యొక్క అనుభవం అవుతూ పోతుంది. బాబా పైన ప్రేమ ఉంటే అందరితోనూ తోడుగా ఉంటారు, కానీ బాబాని కూడా తోడుగా ఉంచుకుంటారు. అందరితో న్యారా ప్యారాగా ఉంటారు. భారాన్నంతా బాబాకి ఇచ్చేస్తారు, తేలికగా ఉంటారు. అప్పుడే నష్టమోహగా కాగలుగుతారు. పురుషార్థం చేయాలి అనే శబ్దంలో అనే పదం పైన అండర్లైన్ చేయండి. లౌకిక మరియు అలౌకిక జీవితంలో కూడా సదా అతీతంగా ఉండండి. అప్పుడే బాబా యొక్క తోడు అనుభవం అవుతుంది. లౌకికాన్ని వదిలేసి అలౌకికంలో మునిగిపోయినా కూడా బాబా తోడు అనుభవం కాదు. బ్రాహ్మణ పరివారం కావాలా కదక్క? కాదు, బ్రాహ్మణ పరివారం ఉండాల, కానీ న్యారా ప్యారాగా ఉండాల. ఎంత అవసరమో అంతనే. అప్పుడే బాబా యొక్క ప్రేమ అనుభవం అవుతుంది. స్లోగన్. వికారాల రూపీ సర్పాలను మీ శయ్యగా చేసుకున్నట్లయితే సహజ యోగిగా అయిపోతారు. వికారాల సర్పాలను మీ శయ్యగా చేసుకుంటే అప్పుడు మీరు నిశ్చింతగా అయిపోతారు, సహజ యోగిగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.